హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టిక్టాక్ సంబంధించిన ఒక కొత్త ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఆఫర్ని యూజ్ చేసుకొని మనము రెఫర్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ మనీని మనము అమెజాన్ పే బ్యాలెన్స్ కింద యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సైన్ అప్ బోనస్ కింద మనకు 2500 కాయిన్స్ అయితే ఇస్తున్నా. అండ్ 2 రెఫర్స్ చేస్తే మనకు 7500 కాయిన్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఆ 2 రెఫర్స్ కూడా కాకుండా మనకి ఇంకా అన్లిమిటెడ్ రెఫర్స్ కూడా చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో మీకు గివ్ అవే అయితే వేసని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన లింక్ అయితే కాపీ చేస్తున్నా. అండ్ అందులో ఒకనైతే సెలెక్ట్ చేసి అమౌంట్ అయితే ఇచ్చేసాను. ప్రతి వీడియో కూడా గివ్ అవే అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి, అండ్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీ పేటీఎం నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీ పేటీఎం నెంబర్ ఇవ్వకుండా మీరు సెలెక్ట్ అయినా కానీ నేను పేటీఎం క్యాష్ అయితే ఇవ్వను. సో మీరు వేరే అతను అయితే సెలెక్ట్ చేసేసాను నేను. సో మీ పేటీఎం నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇక్కడ రాకరాము నాయుడు ఇచ్చాడు, ఇతను పేటీఎం నెంబర్ ఇచ్చాడు. ఇతనికి వచ్చేసి అమౌంట్ అయితే సెండ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే టిక్టాక్ ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, సో మీ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. సో ఎవరైతే ఇన్స్టాల్ చేయలేరో కింద డిస్క్రిప్షన్లో మీ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సైన్ అప్ అయితే చేయాలి. సో సైన్ అప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. అండ్ తర్వాత మీకు ఇక్కడ సైన్ అప్, ఇక్కడ మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ సింబల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మొబైల్ నెంబర్తో కానీ, ఈమెయిల్తో కానీ, అండ్ ఫేస్బుక్తో కానీ, సో గూగుల్తో కానీ. సో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ విత్ గూగుల్ పైన ట్యాప్ చేయండి. ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఒక క్రియేట్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మీ నేమ్ కానీ ఏదైనా ఇచ్చేసి ఇక్కడ సైన్ అప్ పైన ట్యాప్ చేసేసండి. మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. వన్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మీకు టెలిగ్రామ్లో మీకు డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ అయితే ఇచ్చింటాను. సో అది వచ్చేసి మీకు ఆఫర్ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసేసేయండి. సో దానిపైన ట్యాప్ చేస్తే మనకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మీకు టిక్టాక్ క్లబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ సైన్ అప్ బోనస్ కింద మీకు 2500 కాయిన్స్ అయితే ఇస్తారు. సో ఆ 2500 కాయిన్స్ రావాలంటే మీరు సో రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంటర్ ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో మీకు స్క్రీన్ పైన మీకు చూపిస్తుంటాను ఆ రెఫర్ కోడ్, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాను. సో ఆ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ 2500 కాయిన్స్ అయితే వచ్చాయి. సో అది వచ్చేసి అప్ కింద వస్తాయి మనకు 2500 కాయిన్స్. అండ్ జస్ట్ 2 రెఫర్ చేసినందుకు మనకు 5000 కాయిన్స్ అయితే వస్తాయి. సో పర్ రెఫర్కి మనకు 2500 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ రీడీమ్ చేయాలంటే మనకు 150 రూపీస్ రీడీమ్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన కాయిన్స్ 7500 అయితే కావాల్సి వస్తుంది. సో వన్స్ మీకు ఇక్కడ 7500 కాయిన్స్ రాగానే ఇక్కడ రీడీమ్, ఇక్కడ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసేసి మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో రీడీమ్ ఎలా చేయాలో తర్వాత కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫర్ ట్రిక్ అయితే యూజ్ చేద్దాం. సో రెఫర్ ట్రిక్ యూజ్ చేసుకోవడానికి మీ ఇక్కడ అలాగే ఇక్కడ మీకు చెక్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరు డైలీ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వైట్ టు అన్న ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ వెళ్ళి మీరు మీ రెఫరల్ లింక్ వచ్చేసి కాపీ అయితే చేసుకోండి. సో వాట్సాప్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి మళ్ళీ రెఫర్ ట్రిక్ యూజ్ చేయడానికి మళ్ళీ ఏది యాప్ ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. సో ఉన్న యాప్తోనే మనము అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగో కూడా చెప్తాను మీకు డీటెయిల్గా అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెఫరల్ లింక్ అండ్ మీ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ జస్ట్ షేర్ చేసి మీకు రెఫరల్ లింక్, ఆఫర్ లింక్ అండ్ రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మీ రెఫరల్ లింక్, ఇది వచ్చేసి ఆఫర్ లింక్, అండ్ ఇక్కడ మీ రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రెఫర్ యూజ్ చేయాలంటే సో మెయిన్ యాప్ అయితే ఉంటుంది కదా టిక్టాక్ యాప్. సో లాంగ్ ప్రెస్ చేసి మీకు యాప్ ఇన్ఫో అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో దానిపైన ట్యాప్ చేసేసేయండి. అండ్ దానిపైన ట్యాప్ చేసి మీకు ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ క్లియర్ డేటా అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. సో క్లియర్ డేటా అయితే చేసేసేయండి. యాప్ ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ క్లియర్ డేటా అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేసి ఓకే పైన ట్యాప్ చేసేసేయండి. సో దానికి సంబంధించిన టిక్టాక్ సంబంధించిన క్లియర్ డేటా అయితే క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసే సైన్ అప్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో సైన్ అప్ అయ్యేటప్పుడు మీరు ఏం చేశారంటే ఒక కొత్త ఈమెయిల్
సో మీరు ఒరిజినల్ అకౌంట్లో ఆ ఈమెయిల్ యూస్ చేసి ఉంటారు కదా, సో ఆ ఈమెయిల్ కాకుండా ఒక కొత్త ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ అప్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ స్టార్ట్ వాచింగ్ పైన ట్యాప్ చేసిన. సో అప్పుడు నా ఓల్డ్ అకౌంట్లో వచ్చేసి 12,200 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో 12,200 500 ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది. సో ఇక్కడ స్వైప్ చేసాం అండ్ ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేద్దాం అండ్ దీనిపైన ట్యాప్ చేసి మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ పైన ట్యాప్ చేసేసాం. సో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుని సైన్ అప్ అయితే అయిపోదాం. సో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు వచ్చేసి యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చింటారో సో అదే ఈమెయిల్ సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సో 1999 అట్లా పెట్టుకోండి. సో 1997 2000 బిలో అయితే పెట్టుకోండి మీరు. సో 18 అబోవ్ కింద కన్సిడర్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో క్రియేట్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఆటోమేటిక్గా అయితే నేమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ సైన్ అప్ పైన ట్యాప్ చేసేసాం. సో సక్సెస్ఫుల్గా మన అకౌంట్ అయితే క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు ఆఫర్ లింక్ పైన ట్యాప్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాం కదా. సో అది మీ రెఫరల్ లింక్ కూడా ఉంటుంది ఆఫర్ లింక్ కింద. సో ఇక్కడ ఆఫర్ లింక్ పైన ట్యాప్ చేసిన సో ఆటోమేటిక్గా మనకు ఆఫర్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు టిక్ టాక్ క్లబ్ అనే ఆఫర్ పేజ్లో అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ అకౌంట్ యొక్క రెఫర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. సో ఇక్కడ కాపీ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసి మీ ఇన్విటేషన్ లింక్ అయితే కాపీ చేసి మీ రెఫర్ కోడ్ అయితే ఉంటుంది కదా. సో రెఫర్ కోడ్ అయితే కాపీ చేసాం. సో కాపీ చేసి ఇక్కడ అయితే పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన ట్యాప్ చేసేసాం. సో ఇక్కడ పేస్ట్ చేసిన సబ్మిట్ పైన ట్యాప్ చేసేసాం. సో ఇలా ఇన్వైటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ 2500 కాయిన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ అప్కమింగ్ కింద వస్తాయి మీకు. సో ఇక్కడ మీకు ఇందులో రావాలంటే ఏం చేయాలంటే సో సెట్టింగ్స్లో వెళ్ళి మీ డేట్ అండ్ టైం అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో ఈరోజు డేట్ 13 కాబట్టి 12 కాబట్టి సో మీరు 13 అయితే పెట్టుకోండి. సో ఈరోజు డేట్ కన్నా ఎక్కువ అయితే పెట్టుకోండి. అప్పుడైతే మీకు అప్కమింగ్లో ఉండే కాయిన్స్ అన్నీ సో మనకి ఇక్కడైతే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. అన్న పాయింట్స్ ఇక్కడ రిడీమ్ ఇప్పుడైతే స్టాక్ లేదు. సో స్టాక్ వస్తే మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. సో అప్డేట్ అయితే ఇస్తుంటాను. అక్కడ వెళ్ళి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో అమెజాన్ సంబంధించిన ఒక కోడ్ అయితే వస్తుంది కదా. సో రిడీమ్ చేసుకున్నప్పుడు ఆ కోడ్ ఎంటర్ చేసి మనము అమెజాన్ పే బ్యాలెన్స్లో వెళ్ళి యాడ్ మనీ సెక్షన్లో వెళ్ళి ఆ కోడ్ ఎంటర్ చేసి మనకు 150 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ కింద అయితే వచ్చేసాయి. సో ఇలా మీరు కౌంట్ అయింది ఇప్పుడు చూపిస్తాను మీకు కౌంట్ అవుతుందో లేదో అనేది. సో డేటా అయితే క్లియర్ చేద్దాం. అప్పుడు అయితే చూడొచ్చు నా దగ్గర 12,500 కాయిన్స్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ రెఫర్ చేశాం కాబట్టి 15,000 కాయిన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ రీడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీరు యాప్ డేటా క్లియర్ చేసుకుని అన్లిమిటెడ్ కొత్త ఈమెయిల్తో సైన్ అప్ అయ్యి అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో ఒక 3 to 4 రెఫర్స్ చేసుకున్నప్పుడు మీకు ఎయిర్ప్లేన్ మోడ్ అయితే ఉంటుంది కదా. సో ఎయిర్ప్లేన్ మోడ్ని ఒక 3 to 4 టైమ్స్ ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ రెఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు రిడీమ్ చేసుకోవాలంటే మనకు 7,500 కాయిన్స్ ఉన్న రిడీమ్ చేసుకోవచ్చు కదా. సో మీకు స్టాక్ రాగానే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తుంటాను. అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకుని రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.